మధ్యకాలంలో కొనుగోళ్ళు బాగా పెరిగాయి కదా. వస్తువులు కావచ్చు, ఆస్తులు కావచ్చు. ఏమంటారు? ఎందుకంటున్నానంటే చాలా రకాల మార్గాలు ఉన్నాయి కదా. వస్తువులైతే ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఆస్తులకైతే అవి వెహికల్స్, లేదంటే మన భూములు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇవన్నీ మనం చూసుకుంటే కనుక లోన్ అనేటువంటి ఆప్షన్ మనకుంది బ్యాంక్లో. అయితే అందరికీ లోన్ వస్తుందా? ఖచ్చితంగా వాళ్ళ క్రెడిట్ స్కోర్ని బేస్ చేసుకుని, ముందుగా అసలు క్రెడిట్ స్కోర్ అనేది ఒకసారి మనం లోన్ తీసుకుని కట్టిన తర్వాత దాని ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుంటాం. అది పక్కన పెడితే కనుక అసలు లోన్ రావడానికి అసలు ఆ వ్యక్తి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, నెల నెల ఎంత సంపాదిస్తున్నారు, లోన్ కట్టగలడా లేదా, ఇదన్నీ కూడా బ్యాంక్స్ చూస్తాయి, మనకు తెలిసిన విషయమే. బట్ ఒకసారి లోన్ మంజూరైన తర్వాత, వచ్చిన తర్వాత అది నెల నెల మనం టైంకి కట్టకపోతే ఆ ఎఫెక్ట్ అనేది అంటే వడ్డీ మనం సరిగ్గా కట్టుకోకపోతే ఆ ఇంపాక్ట్ అనేది మన సిబిల్ స్కోర్ మీద పడుతుంది. అవునా? ఇదంతా ఏంటి బాస్, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, ఒకవేళ మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా, పడిపోయినా మీకు లోన్ వస్తుందా? ఖచ్చితంగా రాదంటారు. అంతేనా? రాదు, నిజమే. కానీ ఒకవేళ వచ్చినా అధిక వడ్డీ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అలాంటి టైంలో ఏం చేయాలి? ఇలాంటప్పుడే మన దగ్గర ఉన్నటువంటి ఇంకో ఆప్షన్ ఏంటంటే కోసైనర్. కోసైనర్ అంటే ఏం లేదు, మన దగ్గర మన క్రెడిట్ స్కోర్ అనేది తక్కువగా ఉంది, క్రెడిట్ స్కోర్ పడిపోయింది, తక్కువగా ఉంది, ఇక లోన్ రాదు అనుకునే టైంలో మనం తీసుకునే లోన్కి కోసైనర్గా ఎవరిదైతే సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటుందో, మనకు తెలిసిన వాళ్ళది, ఎవరిదైనా స్నేహితులు, బంధువులు, వాళ్ళని మనం యాడ్ చేసుకోవచ్చు ఈ లోన్ ఆప్షన్కి కోసైనర్గా. సో అప్పుడు వాళ్ళ సిబిల్ బ్యాంకులు దరఖాస్తు చేసుకుంటాం కదా, చెకింగ్ ప్రాసెస్లో కూడా సిబిల్ స్కోర్ చూస్తాయి కాబట్టి వాళ్ళ సిబిల్ స్కోర్ చూసి ఎఫెక్టివ్గా ఉంటే త్వరగా మనకి లోన్ వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. సో మరి ఇప్పుడు తర్వాత మరి లోన్ కూడా వచ్చేసింది, అంతవరకు హ్యాపీనే, కోసైనర్ని యాడ్ చేసాం. మరి మళ్ళీ కనుక పేమెంట్లో గతంలో మీరేవో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందుల వల్ల మీరు కట్టలేకపోయారు టైంకి, బట్ ఈసారి కనుక ఇద్దరి మీద కూడా బాధ్యత ఉంటుందన్నమాట. తీసుకున్న మీరు, అదేవిధంగా కోసైనర్గా ఉన్నటువంటి వ్యక్తికి కూడా లోన్ పేమెంట్ విషయంలో కూడా బాధ్యత ఉంటుంది. కాబట్టి ఒకవేళ కోసైనర్గా ఎవరినైనా యాడ్ చేసుకున్నా కూడా పేమెంట్ విషయంలో ముందుగా నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీరు కట్టకపోతే ఆ వ్యక్తిని మీరు బలి చేసినట్టు, ఎందుకంటే ఆ ఇంపాక్ట్ అనేది అతని క్రెడిట్ స్కోర్ మీద పడుతుందన్నమాట. బట్ ఈ ఆప్షన్ అయితే ఉందని మర్చిపోవద్దు, కోసైనర్ అనేటువంటి ఆప్షన్ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.